ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీరు శుభములు తెలియజేస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిమంతుని దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త, నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు, ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టిన దేవుడు. ఎందుకంటే దావీదు కీర్తన 23 అధ్యాయంలో దావీదు 5 చరణంలో చక్కని ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చదువుకుందామా? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచిదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన దేవుడు మన పక్షం ఉండగా మనకి ఈరోజు దేవుడు. అయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు ఎవరైతే నీకు శత్రువుగా ఉన్నారో వారి ముందు నీకు భోజనం సిద్ధపరుస్తా అన్నాడు. నూనెతో నీ తల అంటే దావీదుని ఏ విధంగా సమీలు అభిషేకించాడో ఈరోజు నేను అభిషేకించబోతున్నాడు. తర్వాత నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఆత్మీయంగా పొర్లు ఉండాలి, ఇట శరీరంగా మన చేసే పనిలో అన్ని వీటిలో గొప్ప విజయాన్ని ఇవ్వబోయే దేవుడైన. అందుకనంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే కొదువు లేదు కదా, కొదువు లేదు. మనం ఈ లోకంలో వేదన ఉండదు, దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు. ఇవన్నీ విడిచి దేవుడు మన పక్షంగా ఉంటే ఎవరండి మన శత్రువు? ఎవరండి మనకి? దేవుడే మన మిత్రుడు. కనుక దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.